హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు సోమవారము శివయ్యకైతే కొబ్బరికాయ దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలో ఈ వీడియోలోనైతే ఉంది చూడండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితే అర్థమవుతుంది. ఈ విధంగా ఆసనాన్ని అయితే రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకొని ఒక ఎర్రని క్లాత్ని అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల ఫోటోని అయితే పెట్టుకున్నానండి. ఈరోజు సోమవారము కొబ్బరికాయ దీపాన్ని అయితే నేను పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఒక పీటను అయితే తీసుకొని దానిపైన పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకొని చుట్టూ కూడా ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకి అయితే గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా ఆసనాన్ని అయితే రెడీ చేసుకున్నాం కదండి. ఈ ఆసనం పైన అయితే పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకున్నాను. దానికైతే ఈ విధంగా బంతి పువ్వులతో మాలను అయితే రెడీ చేసుకొని పార్వతీ పరమేశ్వరులకి అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను. అదేవిధంగా నందివర్ధన పువ్వులతో కూడా చక్కగా ఈ విధంగా అలంకరించుకున్నాను. తర్వాత నా దగ్గర ఆదియోగి స్టాట్యూ ఉందండి. ఆదియోగి స్టాట్యూ కూడా ఈ విధంగా నందివర్ధన పువ్వులతో అలంకరించుకున్నాను. రెండు వైపులా కూడా హంసలను అయితే పెట్టుకున్నాను. తర్వాత వినాయకుడిని కూడా ఈ విధంగా పెట్టుకొని వినాయకుడికి కూడా నందివర్ధన పువ్వులతో అలంకరించుకున్నాను. ఈరోజు అయితే కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకుంటున్నానండి. ప్రతి సోమవారం కూడా కొబ్బరికాయ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఉదయం కానీ సాయంకాలం కానీ పూజ చేసుకుంటే చాలా మంచిది. రెండు వైపులు కూడా ఈ విధంగా కుందులను అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు కొబ్బరికాయ దీపం వెలిగించుకోవాలంటే చిన్న పీటను తీసుకోవాలండి. పీటను తీసుకున్న తర్వాత దానిపైన కొంచెం కానీ ఇత్తడి కానీ ప్లేట్ని తీసుకొని దానిపైన గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని బియ్యాన్ని వేసుకొని దానిపైన కొబ్బరికాయను అయితే పెట్టుకొని దీపం వెలిగించుకోవాలి. ఈ విధంగా కొబ్బరికాయను అయితే తీసుకొని రెండు ముక్కలుగా ఈ విధంగా కొట్టుకోవాలి. ఇదైతే ప్రసాదంగా పెట్టుకోవాలి. దీంట్లో మనమైతే దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. ఈ కొబ్బరి చిప్పలో మనం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన బియ్యాన్ని అయితే వేసుకోవాలండి. బియ్యం వేసేటప్పుడు చూసుకోవాలి, ఏమైనా బెడ్లు గట్ట ఉంటే నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పైన ఈ కొబ్బరికాయను అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపాన్ని అయితే పెట్టుకోవాలి. నువ్వుల నూనె వేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే సోమవారం రోజు నువ్వుల నూనెతో మనం దీపం పెట్టుకున్నట్లయితే మనకున్న శనంతా పోతుందని చెప్పేసి పెద్దవారు అయితే చెబుతారు. మన దగ్గర నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె వేసుకోండి, లేదంటే ఆవు నెయ్యిని అయితే వేసుకోండి. ఈ విధంగా 2 ఒత్తులను ఒక ఒత్తుగా చేసుకొని ఈ విధంగా 3 ఒత్తులను అయితే వేసుకోవాలండి. వేసుకొని దీపాలను అయితే వెలిగించుకోవాలి. ఫస్ట్ మనం నిత్య దీపాలను పెట్టుకుంటాం కదా, ఆ దీపాలను వెలిగించుకున్న తర్వాత మనం ప్రత్యేకంగా పెట్టుకునే దీపాలను అయితే తర్వాత వెలిగించుకోవాలి. ఈ విధంగా నేనైతే దీపపు కుందులు రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకోవాలండి. ఈ విధంగా నేను నిత్య దీపాలను వెలిగించుకున్నాను. తర్వాత ఈ కొబ్బరికాయ దీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. మన మనసులో ఏ కోరికతోనైతే ఈ పూజ చేస్తున్నామో ఆ కోరికను కోరుకుంటూ, తండ్రి నా కోరిక ధర్మబద్ధంగా ఉన్నది తీర్చి తండ్రి అనేసి ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకోవాలి. నా కోరిక తీరినట్లయితే ఇన్ని వారాలు పెడతామని కూడా మొక్కుకోవాలండి. అయితే 3 వారాలు లేదా 5 వారాలు లేదా 7 వారాలు ఈ విధంగా కొబ్బరికాయ దీపాన్ని అయితే వెలిగించుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ధూపాన్ని అయితే పార్వతీ పరమేశ్వరులకి అదేవిధంగా కొబ్బరికాయ దీపానికి కూడా ఈ విధంగా ధూపాన్ని అయితే చూపించుకోవాలండి. ఈ విధంగా దీపాలను అయితే వెలిగించుకున్నానండి. కొబ్బరికాయ దీపాన్ని వెలిగించుకున్నాను. కొబ్బరికాయ చెక్కలో ఎక్కువగా నువ్వుల నూనె వేసుకోండి. వేసుకుంటే దీపము ఎక్కువసేపు వెలుగుతూ ఉంటుంది. ఈ దీపం ఎక్కువసేపు వెలిగితే చాలా మంచిదండి. అందుకని కొబ్బరికాయ కొట్టేటప్పుడు ముందు భాగము ఎక్కువగా వచ్చేటట్టు చూసుకొని కొబ్బరికాయను అయితే కొట్టుకోండి. శివయ్య మీద భారం వేసి మన మనసులో కోరికను కోరుకుంటూ శివయ్య అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలి. మనం కోరిన కోరిక ధర్మబద్ధంగా ఉండాలండి. అది కూడా తీరే విధంగా ఉండాలి. అంతేగాని ఏది పడితే అది కోరేసుకోకూడదు. ఏదైనా మనసు నిర్మలంగా పూజ చేసుకుంటే శివయ్య ఏదో ఒక రూపంలో మనకైతే సహాయం అయితే చేస్తారు. నేనైతే ప్రతి సోమవారం కూడా నేను కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకుంటాను. ప్రతి సోమవారం పెట్టుకోవాలని ఏం లేదండి. నెలకొకసారైనా ఈ కొబ్బరికాయ దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. అంతా మంచి జరుగుతుంది. నమ్మి పూజ చేయండి. శ్రీ శివాష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజనైతే చేసుకోవాలండి. ఈ విధంగా అష్టోత్తరం చదువుకుంటూ పూజనైతే చేసుకున్నానండి. చక్కగా మీరు కూడా ఈ విధంగా శివయ్య పూజనైతే చేసుకోండి. అష్ట ఐశ్వర్యాలు పొందండి. మీరు ధర్మబద్ధంగా కోరుకున్న ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు చేసి చూడండి.
మీరు ఎవరైనా ఈ పూజ చేసినట్లయితే కామెంట్ చేయండి ఎలా చేసుకున్నారో పూజ అనేది. ఈ విధంగా పూజనైతే చేసుకోవాలండి. మీరు కూడా ఈ విధంగా పూజ చేసుకోండి. పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.